నాకు వచ్చిన చాలా క్వశ్చన్స్లో సెకండ్ క్వశ్చన్ ఈ మాలను తెచ్చుకున్న తర్వాత ఎలా వేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి అని అడిగారు. ఇంకా నేను రీసెర్చ్ చేసి తెలుసుకుంది ఏంటంటే పడుకునేటప్పుడు కూడా ఈ మాలని తీసేసి పడుకోవాలి. కరుంగలి మాల వేసుకున్న తర్వాత పాటించాల్సిన నియమాల గురించి చాలా మంది చెప్పారు. సో శంభు మురుగన్ టెంపుల్లో 3 రూల్స్ అయితే రాసి పెట్టారు. అండ్ నాకు వచ్చిన ఒక సిల్లీ క్వశ్చన్ అనుకోవచ్చు, నాన్ వెజ్ తినొచ్చా అని అడిగారు. యా, నాన్ వెజ్ తినండి, మందులు తాగండి, అన్ని తాగండి. కాకపోతే అవన్నీ చేసే ముందు ఫస్ట్ మీకు మీరు ఒక క్వశ్చన్ వేసుకోండి, ఏంటంటే గుడిలో నాన్ వెజ్ తింటారా? మనం బార్బర్ షాప్స్ కి, సెలూన్స్ కి వెళ్ళినప్పుడు అసలు వేసుకోకూడదు. ఫ్యూనరల్స్ కి వెళ్ళినప్పుడు కూడా వేసుకోకూడదు. హస్బెండ్ అండ్ వైఫ్ ప్రైవేట్ స్పేస్ లో ఉన్నప్పుడు కూడా వేసుకోకూడదు. నిన్ను వచ్చి నడిపించడు, నువ్వే నడవాలి. నీకుండే పాత్ అంతా క్లియర్ చేసుకుంటూ పోయినది ఆ సర్వేశ్వరుడు మాత్రమే. సో ఒక మాల వేసుకుంటే వై టు వేర్ కరుంగలి మాల. ఈ వీడియోతో మీకున్న డౌట్స్ అలాగే దీనికి ఉన్న బెనిఫిట్స్ అన్నిటికీ క్లారిటీ వచ్చేస్తుంది. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు టీజే టాక్స్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ టు వన్ ఆఫ్ మై వీడియో కరుంగలి మాల గురించి నేను ఒక షార్ట్ పెడితే దానికి ఎప్పుడు రానని కమెంట్స్, డిఎమ్స్, ఇన్స్టాలో కూడా చాలా మంది అడుగుతున్నారు ఎక్కడ కొన్నావు ఏంటి అని చెప్పి. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అవన్నీ రాసి పెట్టుకున్నాను. ఈ వీడియో కంప్లీట్ నేను రీసెర్చ్ చేసి నాకు తెలిసిన వారికి మాత్రమే నేను చెప్తున్నాను. ఇంకా ఏమైనా ఉంటే మీరు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒకవేళ ఏదైనా మిస్టేక్ చెప్పుంటే ఖచ్చితంగా నన్ను కరెక్ట్ చేయండి. ఫస్ట్ మీరు కరుంగలి మాల గురించి తెలుసుకోవాలి. కరుంగలి మాలని 100 years దాటిన ఒక జమ్మి చెట్టు నుంచి తయారు చేస్తారు. ఈ మధ్య కాలంలో ఈ కరుంగలి మాల గురించి చాలా అవగాహన వచ్చింది. టాప్ సెలబ్రిటీస్ వేసుకోవడం, వాళ్ళని చూసి చాలా మంది దీని గురించి రీసెర్చ్ చేసి ఈ మాల గురించి అవగాహన తెచ్చుకొని వేసుకుంటున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఎక్కడ కొన్నారు అనేది నా టాప్ క్వశ్చన్ అనమాట. యాక్చువల్ గా వన్ థింగ్, చెన్నైలో ఉండే పాతాళ శంభు మురుగన్ టెంపుల్ దగ్గర మీకు దొరుకుతుంది ఈ మాల. సో ఎవరికైనా యాక్సెస్ ఉంటే అక్కడ తెచ్చుకోండి. ఈ మాలని జమ్మి చెట్టు నుంచి తీసి తయారు చేసిన తర్వాత పాతాళ శంభు మురుగన్ టెంపుల్ లో 40 days పాటు స్వామివారి కాళ్ళ దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాతనే అమ్ముతారనమాట. సో ఇది మనకి డైరెక్ట్ గా అక్కడ దొరుకుతుంది. ఎవరికైనా యాక్సెస్ ఉంటే మటుకు ఖచ్చితంగా తెచ్చేసుకోండి. అండ్ చాలా మంది పాపులర్ చూసి చాలా మంది ఫ్రాడ్ చేస్తున్నారు. సో నేను కూడా ఇది తీసుకోవాలా వద్దా, అసలు ఏంటి అని చెప్పి చాలా రీసెర్చ్ చేశాను. ఇందులో నేను థ్యాంక్స్ చెప్పాల్సింది పరశురామ్ టాక్. ఆ సార్ వీడియోస్ ఏమని పాప్ అయ్యాయో అప్పటి నుంచి శివయ్య గురించి తెలుసుకోవడం, ఈ మాల గురించి తెలుసుకోవడం జరిగింది. అండ్ తను చెప్పిన ట్రస్టెడ్ పేజ్ శుభంకర్ రుద్రాక్ష అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళ త్రూ ఈ కరుంగలి మాలని నేను కొనుగోలు చేశాను. నాకు 1300 ప్లస్ షిప్పింగ్ చార్జెస్ తో కలిపి ఒక 1350 1380 రూపీస్ పడింది. నేను ఆ పేజ్ లోనే తీసుకున్నాను. ఐ ట్రస్ట్ దెమ్. అలాగే స్ఫటికలింగం కూడా నేను తీసుకున్నాను. ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ కూడా చెప్తాను. ఇంకా మీకు స్ఫటికలింగం గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. నాకు వచ్చిన చాలా క్వశ్చన్స్ లో సెకండ్ క్వశ్చన్, ఈ మాలను తెచ్చుకున్న తర్వాత ఎలా వేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి అని అడిగారు. నేను మా దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళి శివునికి పంచామృతాలతో అభిషేకం చేపించిన తర్వాత ఈ కరుంగలి మాలని శివుడి పైన పెట్టి పూజ చేసి అక్కడున్న పంతులు గారితోని మేమైతే వేపించుకున్నాము. మీరు ఆ వీడియో ఆల్రెడీ చూసే ఉంటారు. శివుడి టెంపుల్ కి గానీ కుమారస్వామి టెంపుల్ కి కానీ వెళ్ళి పూజ చేపించుకొని వేసుకోవాలి అని చెప్పారు. సో నాకు శివుడి టెంపుల్ దగ్గరలో ఉంది కాబట్టి నేను శివుడి టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఈ కరుంగలి మాలని వేసుకున్నాను. సో ప్రాసెస్ తెలిసింది కదా ఎలా వేసుకోవాలి అని. సో దీనికి గురువులు వాళ్ళేం అలాంటి వాళ్ళు అవసరం లేదు, డైరెక్ట్ మనం వేసేసుకోవచ్చు. కాకపోతే ఖచ్చితంగా పూజ చేపించిన తర్వాతే మెడలో వేసుకోవాలి, అది మస్ట్ అండ్ షుడ్. ఎవరు వేసుకోవచ్చు అని కూడా అడిగారు. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా వేసుకోవచ్చు, కానీ చిన్న పిల్లలకి మాత్రం వేయకండి. బికాస్ వాళ్ళకి అవగాహన ఉండదు, పొరపాటున తెంపేసిన తెలియకుండా ఎక్కడంటే అక్కడ పడేస్తుంటారు. కాబట్టి చిన్నపిల్లలకి అయితే వేయకండి. అబౌవ్ 16 వాళ్ళు వేసుకుంటే ఐ ఫీల్ ఇట్స్ అప్రోప్రియేట్. కరుంగలి మాల వేసుకున్న తర్వాత పాటించాల్సిన నియమాల గురించి చాలా మంది చెప్పారు. సో శంభు మురుగన్ టెంపుల్లో 3 రూల్స్ అయితే రాసి పెట్టారు. మనం బార్బర్ షాప్స్ కి, సెలూన్స్ కి వెళ్ళినప్పుడు అసలు వేసుకోకూడదు. ఫ్యూనరల్స్ కి వెళ్ళినప్పుడు కూడా వేసుకోకూడదు. హస్బెండ్ అండ్ వైఫ్ ప్రైవేట్ స్పేస్ లో ఉన్నప్పుడు కూడా వేసుకోకూడదు. చాలా మంది గర్ల్స్ అడిగారు గర్ల్స్ వేసుకోవచ్చా అని. పుష్కలంగా
వేసుకోవచ్చు. అండ్ ఇంకో క్వశ్చన్ ఏమొస్తుంది అంటే పీరియడ్స్ లో ఉన్నప్పుడు వేసుకోవచ్చా అని. పీరియడ్స్ లో ఉన్నప్పుడు మాత్రం వేసుకోవద్దు, ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్ కదా, ఆ ఎనర్జీని మన బాడీ తట్టుకోలేదు, చాలా వీక్ అయిపోతాం కాబట్టి. అలాగే ఈ 3 రూల్స్ తో పాటు ఇంకా నేను రీసెర్చ్ చేసి తెలుసుకుంది ఏంటంటే పడుకునేటప్పుడు కూడా ఈ మాలని తీసేసి పడుకోవాలి. దీని ఎనర్జీ వల్ల మన బాడీ రెస్ట్లెస్ గా ఫీల్ అవుతుంది, సో సరిగ్గా పడుకోలేము. పడుకున్నప్పుడు బాడీ మీద నియంత్రణ ఉండదు కాబట్టి ఈ మాల తీసేసి ఒక మంచి స్పేస్ లో పెట్టి పడుకోవడం ఈజ్ అ బెస్ట్ థింగ్. ఈ రూల్స్ లో ఏది పాటించకపోయినా కపుల్స్ ప్రైవేట్ స్పేస్ లో ఉన్నప్పుడు తెలియక మాల ఉండడము, లేకపోతే పీరియడ్స్ వచ్చినప్పుడు మాల ఒంటి పైన ఉండడము, ఫ్యూనరల్స్ కి వెళ్ళేటప్పుడు ఉండడము బై మిస్టేక్ చేసిన, ఈ రూల్స్ ఎవరు పాటించకపోయినా టెన్షన్ పడకండి. ఈ మాలని మనం మంచి వాటర్ లో వేసి కొద్దిగా పసుపు వేసి మంచి కడిగిన తర్వాత మన ఇంట్లో ఉన్న గుడిలో పెట్టి దేవుడికి నమస్కరించుకొని ధూపం కూడా వేసి దాని తర్వాత మెడలో వేసేసుకోవాలి. ఇది ఒక సొల్యూషన్. అండ్ నాకు వచ్చిన ఒక సిల్లీ క్వశ్చన్ అనుకోవచ్చు, నాన్ వెజ్ తినొచ్చా అని అడిగారు. యా, నాన్ వెజ్ తినండి, మందులు తాగండి, అన్ని తాగండి, కాకపోతే అవన్నీ చేసే ముందు ఫస్ట్ మీరు ఒక క్వశ్చన్ వేసుకోండి, ఏంటంటే గుడిలో నాన్ వెజ్ తింటారా? సో గుడిలో నాన్ వెజ్ తినరు అనే మీ ఆన్సర్ అయితే మాల వేసుకున్నప్పుడు కూడా స్మోకింగ్, డ్రింకింగ్ అలాగే నాన్ వెజ్ తినడం కూడా మంచిది కాదు. బికాస్ ఈ మాలని 40 days పాతాళ శంభు మురుగన్ టెంపుల్ లో స్వామి దగ్గర పెట్టి తీసుకొని వస్తున్నప్పుడు దీనికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. అంత పవిత్రతతో మనం ఉంటేనే ఈ మాలని వేసుకోండి ఆర్ కొనండి. ఏదో వీళ్ళు కొన్నారు, వాళ్ళు కొన్నారు, నా పక్కన వాళ్ళు కొన్నారు అని చెప్పి కొనకండి. మీరు ఇవన్నీ పాటించగలిగితేనే కొనండి. ఒకవేళ నాన్ వెజ్ తినాలి అని అనుకుంటున్నారు, ఆ టైంలో మాలను తీసి పక్కన పెట్టి తిన్నాక నెక్స్ట్ డే మళ్ళీ తలస్నానం చేసి పూజ చేసిన తర్వాత మాత్రమే వేసుకోండి. ఇన్ని చెప్పావు కదా అక్క, మళ్ళీ అసలు ఎందుకు వేసుకోవాలి కరుంగలి మాల అనే క్వశ్చన్ వస్తుంది కదా. వై టు వేర్ కరుంగలి మాల? సో బేసిక్ గా కరుంగలి మాల నరదృష్టిని తీసేసే ఒక అద్భుతమైన శక్తి ఉంది. సో లైఫ్ లో కొంచెం పీస్ అవ్వాలి, దృష్టి తాకొద్దు మనకి అని అన్నప్పుడు ఇది వేసుకోండి. అండ్ మీరు ఏ ప్రొఫెషన్ లో ఉంటే ఆ ప్రొఫెషన్ లో చాలా సక్సెస్ అవ్వడానికి కూడా ఈ మాల మనకి హెల్ప్ చేస్తుంది. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఈ మాల వేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు ఏదో ఒక డిఫరెన్స్ అయితే చూస్తారు. మాల వేసుకోవడం వల్ల నేను సక్సెస్ అయిపోతానా, కోట్లకు డబ్బులు వచ్చేస్తాయి అంటే అస్సలు కాదు. ఏ దేవుడు కూడా నువ్వు కష్టపడండి నీకు ఒక్క రూపాయి కూడా ఇయ్యరు. ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ముకో, దాని తర్వాత ఇలాంటి మాల కానీ ఏదైనా పూజలు చేస్తే దేవుణ్ణి మనం బిలీవ్ చేస్తే హీ విల్ క్లియర్ అవుట్ ద వే. అంతేగాని నిన్ను వచ్చి నడిపించడు, నువ్వే నడవాలి. నీకుండే పాత్ అంతా క్లియర్ చేసుకుంటూ పోయినది ఆ సర్వేశ్వరుడు మాత్రమే. సో ఒక మాల వేసుకుంటే నాకు ఇది అయిపోతుందా అది అయిపోతుందా అని మాత్రం మైండ్ సెట్ ఉండి మాత్రం తీసుకోకండి. ఖచ్చితంగా మీరు గాడ్ ని బిలీవ్ చేసి సర్వంతర్యామి అతనే అని బిలీవ్ చేస్తేనే ఇలాంటివి పాటించండి. ఏ పూజ చేసినా ఏం చేసినా ఫస్ట్ మీ హార్డ్ వర్క్, దాని తర్వాత ఆయన చేసేది ఆయన చేసేస్తాడు. ఇంకా యూనివర్స్ వదిలేయండి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టు. అండ్ ఈ నియమాలు ఎందుకు పెట్టారో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కరుంగలి మాలకి పాజిటివ్నెస్ ని కానీ నెగిటివ్నెస్ ని కానీ ఈక్వల్ గా అట్రాక్ట్ చేసే పవర్ ఉంటుంది. సో ఈ మాల వేసుకొని నువ్వు గుడికి పోతే అక్కడుండే పాజిటివ్నెస్ అంతా మాల తీసేసుకొని మనకి కూడా ఆ ఆరా ఇస్తుంది. నరదృష్టి తీసేయడం అలాగే బ్లాక్ మ్యాజిక్ చేయాలి అని అనుకున్నా గానీ అసలు చేయలేరు అనమాట. ఎలాంటి నెగిటివ్ ఫోర్సెస్ అనేటివి మన దగ్గర రాకుండా చేస్తుంది. అంటిల్ అన్లెస్ యూ బిలీవ్ ఇన్ ఇట్, అప్పుడు మాత్రమే ఇది తీసుకోండి. వీళ్ళు కొన్నారు, వాళ్ళు కొన్నారు, నా ముందర కొన్నారు, నా వెనకాల కొన్నారు అని చెప్పి కొనకండి. మీరు చేసే ఏ పూజ అయినా కానీ నమ్మి చేయండి. అండ్ లాస్ట్ ఏ స్మాల్ థింగ్ అబౌట్ మై రుద్రాక్ష. సో రుద్రాక్షకి ఇలాంటి నియమాలు అయితే ఏవి ఉండవు. అంటే ఇది ఎవ్రీ టైం మనం మెడలో వేసుకోవచ్చు. దీని గురించి కూడా ఇంకా వీడియోస్ కావాలి అని అంటే చెప్పండి, షార్ట్ వీడియో అయితే పెడతా రుద్రాక్ష గురించి ఎస్పెషల్లీ. యా, దట్స్ ఇట్ అబౌట్ ద వీడియో. నచ్చిందా అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపించిందా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వెళ్ళి లైక్ చేసి షేర్ చేసేయండి. అండ్ ఇంకా ఏవైనా క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి, దానికి నేను రిప్లై. బై బాయ్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించిందా? ఇంతవరకు చూసారు అంటే ఆఫ్ కోర్స్ యూ లైక్డ్ ఇట్. సో ఆ లైక్ కింద ఉన్న లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ కొడితే మాకు కూడా తెలుస్తుంది యూ లైక్ ద వీడియో అని. దాట్ విల్ గివ్ అస్ అ బూస్ట్ టు మేక్ మోర్ లాంగ్ వీడియోస్. కరుంగలి మాల ఎక్కడ తీసుకున్న డీటెయిల్స్ అన్ని నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, బై బాయ్.